అందరికీ నమస్కారం. మన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కేతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మంగళవారం నాడు ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవానికి పెద్దపల్లి ఎంపీ అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు ఇచ్చేసి అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా మన రామకృష్ణాపూర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గత 11-12 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి పనులు కాకపోవడం వల్ల పట్టణ ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఈ విషయంలో చాలాసార్లు అనేక విధాలుగా బాధపడడం జరిగింది. మొత్తానికి వివేక్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈరోజు రేపు అంటే మంగళవారం నాడు 15వ తారీఖు నాడు ఈ బ్రిడ్జి ఓపెన్ కాబోతుంది. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. కాకపోతే దీనికి సంబంధించిన విద్యుత్ పవర్ ఒకటి, లైటింగ్ ఒకటి కావాల్సింది. దానికి కూడా టెండర్ పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ మంగళవారం నాడు ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఎంపీ గారు తండ్రి కొడుకులు వచ్చేసి ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఓపెన్ చేయబోతున్నారు. ఈ విషయంలో చాలామంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా ఉన్న కష్టాలన్నీ తీరబోతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ రైల్వే బ్రిడ్జి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేము మా ఎమ్మెల్యే ద్వారానే అయిందనేది వాళ్ళు కూడా ప్రకటనలు చేయడం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటనలు చేయడం జరుగుతుంది. కానీ ఈ విషయంలో ఎవరి ద్వారా ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తయిందనే విషయం ప్రజలు మాత్రం గమనిస్తున్నారు అనేది తేలిపోతుంది. కాబట్టి ఈ మంగళవారం నాడు జరిగే ప్రారంభోత్సవ ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలో అందరూ కూడా రావాలి ఆహ్వానం పలకడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి సెక్రటరీ రఘునాథ రెడ్డి, అలాగే పట్టణ అధ్యక్షుడు మన పల్లె రాజు, దానిల సమ్మయ్య గిట్లా వీళ్ళు ఇచ్చేసి ఈ మధ్యనే ప్రకటన చేయడం జరిగింది. స్థానిక ప్రజలందరూ వచ్చేసి కూడా ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఓపెనింగ్కి వచ్చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ గారి యొక్క ఈ ముఖ్య అతిథి ప్రోగ్రాం అందరూ వచ్చేసి ప్రోగ్రాంను విజయవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఈ ప్రారంభోత్సవం తర్వాత ఇక్కడ బహిరంగ సభ జరిగిన తర్వాత అనంతరం అన్నదానం కూడా పెడుతున్నామని ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా కూడా కొన్ని సంవత్సరాలు అంటే దశాబ్ద కాలం పైబడి 11-12 సంవత్సరాల క్రితం మంజూరైన ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు దాదాపుగా పూర్తయి 2 రోజులలో అంటే రేపు మంగళవారం నాడు 15వ తారీఖు నాడు ప్రారంభోత్సవం కావడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పాలకులు చేసిన ఈ యొక్క మంచి విషయంపై స్థానికులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపుగా పూర్తయిపోయింది. ఈ విషయంలో ఇంతకుముందు కూడా మేము మా టీవీ పత్రిక ద్వారా కూడా మేము వివరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం అయిందని చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి మంగళవారం నుండి ప్రారంభమవుతుందని మా జర్నలిస్ట్ టీవీ పత్రిక టీవీ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.